ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అంబర్పేటలో ఇన్సిడెంట్ చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ సెక్స్ వర్కర్స్లా ఆన్లైన్లో దందా చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ పట్టుకున్నారు. అంటే రాను రాను ఎలా తయారవుతున్నారంటే, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండే. మనం గతంలో చూసుకుంటే అమ్మాయిలు కూడా కుక్కట్పల్లి అలాంటి ఏరియాస్లో మేము కూడా కొన్ని వీడియోలు చేశాం సార్. అమ్మాయిలు సాయంత్రం అయ్యే టయానికి మాస్కులు పెట్టుకొని చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు, అంటే సరైన ఉద్యోగాలు దొరకక అలా సెక్స్ వర్కర్స్గా తయారవడం. అమ్మాయిలే కాకుండా ఈ మధ్యన అబ్బాయిలు కూడా అలా తయారవుతున్నారు, కాల్ బాయ్స్ లాగా అనేది కొన్ని వార్తలు వింటున్నాం. మరి ఇప్పుడు ఈ అంబర్పేట ఇన్సిడెంట్ చూసుకుంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇలా ఆన్లైన్లో ఈ సెక్స్ వర్కర్స్గా చేయడం అనేది అంటే డబ్బుల కోసమే అంటారా ఇదంతా? ఒకరికి డబ్బులు కావాల్సి ఉంటే ఇంకొకరికి ఫ్యాషన్ కూడా ఉంటుంది కొంతమందికి. అంటే మనుషులు రకరకాల కోరికలు, రకరకాల జిజ్ఞాసలు ఉంటాయి. కొంతమందికి తను ఏదో గొప్ప వీరోచితమైన పని చేస్తున్నట్టు, ఆ వీరోచితను అందరూ చూసి మెచ్చుకోవాలని కోరికతో ఉంటుంది. పర్వర్షన్ మైండ్స్ కొన్ని. దీంట్లో ఒక రకంగా ఏంటంటే లైవ్ సెక్స్ చూడాలనే కోరిక ఉండేటువంటి జిజ్ఞాస చాలామందికి ఉంటుంది. వీడియోలు అంటే మామూలుగా తీసిన వీడియోలు ఎప్పుడూ తీసినవి, అది దాంట్లో వాళ్ళు ఏమైనా నటించారా, నిజంగా వాస్తవం కాదా తెలియదు. కానీ వాస్తవికంగా జరిగే దాంట్లోపల ఏంటంటే అదొక రకమైన ఆనందం ఉంటుందని కొంతమందికి ఆ రకమైన బలహీనతలు ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది మగవాళ్ళలో ఆ బలహీనత చాలా ఎక్కువ మందికి ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళకు కూడా ఆ బలహీనత ఉండే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ బలహీనత ఆసరా చేసుకొని డబ్బు సంపాదించడానికి ఇప్పుడు మామూలుగా ఏంటంటే సెక్స్ వర్కర్స్గా ఉంటే ఎక్కడైనా పోయి పోలీసులు పట్టుకోవడానికి అవకాశం ఉంది. తను భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక శృంగారంలో పాల్గొన్నప్పుడు అది వేరే వాళ్ళకు చూపించుకుంటే అది తప్పు అని కానీ, అట్లాంటి నేరాలని కానీ ఇది ఇంతవరకు ఖచ్చితమైనటువంటి చట్టం దీనికోసం ప్రత్యేకంగా రాలేదు దీనికి. అంటే ఇలాంటి సంఘటనలు గతంలో పెద్దగా జరగలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ లైవ్ సెక్స్ అనేటువంటిది కొన్ని వేల సైట్లు ఉన్నాయి ఇలాంటివి. అది నిజంగా లైవో కాదో మనకు తెలియదు, ఎందుకంటే దాన్ని లైవ్ అనుకుంటాం మనం. అది చూస్తే కానీ లైవ్ దాన్ని చూడాలనే కోరిక తక్షణం ఉండేటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అంబర్పేటలో ఒక భార్యాభర్తలు ఈ రకమైన పని చేస్తూ తమ ఇంట్లోనే చుట్టూ మ్యాట్స్ అన్నీ కట్టేసేసి బయట వాళ్ళకి ఏమీ తెలియకుండా ఉండి, అది ఒక కానిస్టేబుల్ ఇల్లు వాళ్ళు అద్దెకు తీసుకున్నది. అతను ప్రత్యేకంగా ఇలాంటి సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వాటి నేరాలు చూసేటువంటి వాడు, ఇలాంటి మోసాలు చూసేటువంటి కానిస్టేబుల్ ఇంట్లోనే వాళ్ళు రెంట్కు తీసుకొని ఇది పెట్టి వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇట్లాంటి వాటి ద్వారా మీరు లైవ్ సెక్స్ చూడాలనుకున్నట్టయితే ఇంత డబ్బు మాకు ఈ అకౌంట్కు పంపించండి, పంపించినట్టయితే మీకు ఈ టైం ప్రకారం మీకు ఇది ఈ రకంగా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ లింక్ మీకు పంపిస్తున్నాం, లింక్ ఓపెన్ చేస్తే మీకు అది కనబడుతుందని చెప్పేట్టుగా పెట్టారు. చాలామంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అది ప్రచారం బాగా జరిగింది. ఆ ప్రచారం జరగడంతో చాలామంది దానికి ప్రయత్నం చేశారు. హైదరాబాద్లోనే జరుగుతుంది ఇది. హైదరాబాద్లో లైవ్ సెక్స్ మీరు చూడబోతున్నారంటే ఇంకా కొంత ఇంట్రెస్ట్, యాంగ్జైటీ కొంత ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పర్వర్టెడ్ మైండ్స్ చాలా ఉంటాయి. అదిగాక వయసు సరిగ్గా పెరిగిన వయసు లోపల ఎక్కువగా ఈ యంగ్ పీపుల్లో ఎక్కువ మంది ఈ రకమైన భావాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఏదో తెలుసుకోవాలని కోరిక, జిజ్ఞాస, అదేమిటో తెలియకపోయినప్పుడు దాని గురించి ఒక ఆలోచన, ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళని ఎక్కువగా చేసుకోవడం. కొంతమంది వృద్ధాప్యంలో కూడా మరి ఇంకే రకమైన అవకాశాలు లేని వాళ్ళు ఇలాంటివి చూసి సంతృప్తి పడేటువంటి ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారు. పోర్నోగ్రఫీ చట్టంలో ఏముందంటే స్ట్రిక్ట్గా ఏదైనా చైల్డ్ సెక్స్ సంబంధించినటువంటి అబ్యూజింగ్ సెక్స్ ఏదైనా చేసేటట్టు మాత్రం అది చూసే వాళ్ళని పట్టుకుపోయేది ఉంది. అలా ఈ మధ్యనే 15 మందిని హైదరాబాద్లోనే అరెస్ట్ చేసినట్టుగా మనం చూసాం. దీంట్లో మనకు వార్తల్లో కనబడుతున్నాయి. అంటే ఎవరైనా చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు కానీ, చిన్నపిల్లల శృంగారంలో పాల్గొనడం కానీ, ఇలాంటి దృశ్యాలు చూసిన వాళ్ళని మాత్రం అది చూసినా, అలాంటి వీడియోలు చేసినా, అలాంటి పని చేసినా ఎవరినైనా పట్టుకుపోవడానికి చట్ట ప్రకారంగా వాళ్ళకి శిక్షలు వేయడానికి చట్టం ఉంది. కానీ లైవ్ సెక్స్ చూడకూడదని కానీ, దాన్ని చూసినట్టయితే పట్టుకొని పోయి వాళ్ళని శిక్షిస్తామనేది కానీ మాత్రం ఇంతవరకు స్పష్టంగా లేదు. దాని గురించి పూర్తిగా అంటే దానికి ఇండైరెక్ట్గా కొన్ని చట్టాల్లో పెట్టొచ్చు కానీ డైరెక్ట్గా పెట్టడానికి చట్టం మాత్రం పర్ఫెక్ట్గా లేదు. ఐటీ చట్ట యాక్ట్, ఇట్లాంటి కొన్ని యాక్ట్ల కింద దాన్ని తీసుకోవచ్చు. అయితే ఇది ఎలా బయటపడిందంటే ఆ కానిస్టేబుల్కు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్లే కొంతమంది ఎవరో ఇట్లా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు ఇంట్లోనే చేస్తున్నారు, ఈ వీడియో చూడండి అని చెప్పి లైవ్ వీడియో వాళ్ళకి చూపించారు. చూపించినప్పుడు అది తన ఇల్లే అని తనకు అనుమానం వచ్చింది. అంటే ఎంత తల్లు కట్టినా ఇల్లు కట్టుకున్న వాడికి ఆ ఇల్లు ఎట్లా ఉంటుందో, ఆ గదులు ఎట్లా ఉంటాయో వాడికి తెలుసు కాబట్టి దానికి కొంత అనుమానం వచ్చి తను దీని గురించి ఎంక్వైరీ చేస్తే అది కరెక్టే అని చెప్పి బయటపడింది సంగతి. ఆ తర్వాత దాని గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పోలీసులు దాన్ని
తీసుకోవడం, ఐటీ చట్టం కింద బుక్ చేయడం, ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరే ఉన్నారా దీని వెనుక, ఇంకా ఏదైనా ఉన్నారా? పెద్ద కంపెనీలు వాళ్ళు? ఎందుకంటే వీళ్ళిద్దరే ఇంత కెమెరాలు పెట్టుకొని ఇదంతా పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ద్వారా అందరినీ కాంటాక్ట్ చేసేంత తెలివితేటలు ఉన్నట్టుగా కనబడలేదు వాళ్ళని చూస్తే. వాళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో పావుల్లాగా ఉపయోగపడుతున్నట్టుగా Yes. కనబడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కూడా నేరాలు జరుగుతున్నాయని చూపించడానికి వీళ్ళు తెలుగు వాళ్ళలా కనబడటలేదు, ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలా కనబడుతున్నారు. ఇది దీంట్లో వాళ్ళు ప్రత్యేకంగా చూసిన విషయం. Yes. ఇక హైదరాబాద్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మనం చూసినట్టయితే ఆడపిల్లలకు ఎప్పటి నుంచో చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు కూడా వాళ్ళకి ఫీజులు లేక, వాళ్ళకి బుక్స్ లేక, కొంతమంది ఇవి ఉన్నా కూడా కోసం. లగ్జరీగా జీవితం గడపాలనే Yes. కోరిక, కాంక్ష ఉండేటువంటి వాళ్ళు, ఏముంది మ్యారేజ్ కన్నా ముందర మగవాళ్ళు మాత్రం నిజాయితీగా ఉంటున్నారా, వాళ్ళలో ఎక్కువ శాతం ముందుగానే అన్నీ చూసేస్తున్నారు కదా, మేము చూస్తే తప్పేమిటి, మేము చేస్తే తప్పేమిటి అనేటువంటి ఆలోచనకు వాళ్ళు రావడం జరిగింది. ఒక నేషనల్ సర్వే చెప్పే ప్రకారంగా పురుషుల్లో 95 మంది పురుషులు పెళ్లికి ముందే వెర్జినిటీ కోల్పోతున్నారు అనేది ఒక వాళ్ళు వచ్చినటువంటి నిర్ణయం. ఇంకొకటి ఆడపిల్లలు కూడా ఒకప్పుడు అయితే 25% కూడా ఉండేవాళ్ళు కాదు, 20-25% లోపలే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య కూడా 65% దాటి 70% దాకా వచ్చిందని చెప్తున్నారు. అంటే 70% మంది ఆడపిల్లలు వివాహానికంటే ముందే తమ విర్జినిటీని కోల్పోతున్నారనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. దీని ఎందుకు వచ్చింది ఈ పరిస్థితులు అంటే, ఒకటి మగాళ్ళు అంత బరితెగించినప్పుడు ఆడవాళ్ళు మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉదయించింది. రెండోది ఏంటంటే, తల్లిదండ్రులు మ్యారేజ్ చేసినప్పుడు ఏం చూస్తారు సహజంగా, పిల్లవాడి అందానికి లేకపోతే పిల్లవాడి దానికన్నా ఎక్కువగా గుణానికి, తర్వాత ఎక్కువగా ఆస్తి పాస్తులకి ఎక్కువగా విలువిస్తారు. ఎందుకంటే స్థిరంగా ఉండే జీవితం కావాలి, రేపొద్దున ఎక్కడికి భర్త చనిపోయినా కూడా నా బిడ్డ అనాథ కాకూడదు, రోడ్డు మీద పడకూడదు అనేటువంటి దృక్పథంతో ఎక్కువ ఆలోచిస్తారు. కానీ మనసుకు నచ్చిన వాళ్ళ కాదా అని కాదు, ప్రేమించిన వాళ్ళకి అసలు పెళ్లి చేసే అవకాశాలు లేవు. ఎంతో మంది ప్రేమించే వాళ్ళు చూస్తున్నాం మనం, ఎన్నో మనకు రకరకాలుగా చావులు మనం చూస్తున్నాం. సొంత తల్లిదండ్రులే బిడ్డల్ని నిలువున చంపేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల మనసు మారదని, తల్లిదండ్రులు కరడుగట్టిన వాళ్ళని, వాళ్ళు ఎప్పుడు మన మనసుతో ప్రకారం మేము ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి పెళ్లికి ముందే వీలైనంత వరకు మ్యాక్సిమం అనుభవించేసేద్దాం, అన్నీ తీర్చేసుకుందాం, కోరికలన్నీ తీర్చేసుకుందాం. పెళ్ళి అయిన తర్వాత ఏమిటి, ఏదో వంటింటికి పరిమితం అయిపోయి, లేకపోతే ఇంట్లోనే పరిమితం అయిపోయి, లేదా పరిమితమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. కొన్ని ఆంక్షలకి ఖచ్చితంగా మనం బలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి జీవితం అప్పుడు ఎలాగూ గడపక తప్పదు. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛ జీవితం గడుపుదాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్నారు. ఒక అనధికారిక సమాచారం ప్రకారంగా హైదరాబాదులో 1,00,000 కపుల్స్, ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఎక్కువ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎక్కువ ఆర్థికంగా సంపాదించేవాళ్ళు, మనకు ఎక్కువగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో, తర్వాత మనకు ఎక్కువగా ఇటు హైటెక్ సిటీ లోపల మ్యాక్సిమం పీపుల్ ఉన్నారని, వాళ్ళు ఇల్లు తీసుకునే అద్దెకి, ఎందుకంటే అక్కడ కాస్ట్ అద్దె చాలా ఎక్కువ. ఒక 50,000 లేకుండా మీకు మినిమం డబుల్ బెడ్రూమ్ వచ్చే పొజిషన్ లేదు అక్కడ. 50,000 70,000 రూపాయలు ఒక డబుల్ బెడ్రూమ్కే పెడితే మళ్ళీ భోజనానికి కావాల్సిన ఖర్చులు, మిగతా ఎక్స్పెండిచర్ అంతా కూడా తీసుకుంటే ₹1,00,000 దాటుతుంది. ఒక వ్యక్తి అంతా భరించడం చాలా కష్టం. కాబట్టి ఏం చేస్తున్నా అంటే 2, 3, 4 అట్లా ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు, 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల, ఇలాగ కూడా కలిసి ఉంటున్నటువంటి పరిస్థితి. కలిసి ఉండటమే కాకుండా వాళ్ళ జీవితంలో అన్ని పంచుకుంటున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఇది వార్త అనధికారిక సమాచారమైనా చాలామందికి ఈ విషయాలు తెలుసు. అందరికీ తెలిసిన ఈ విషయాలు ఎందుకు బయటికి రావంటే, ఎవడి జీవితం వాడిది, మనకెందుకు వచ్చిన గోలని ప్రతివాడు దాని గురించి పట్టించుకోవడం మానేశాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. దీనికంతా ఏమిటంటే తల్లిదండ్రులలో మార్పు కూడా రావాల్సిన అవసరం ఉంది. పెళ్ళి అనేది జీవితంలో వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం, మనం నిశ్చయించు కాదు. మనకు వాళ్ళకి ఒక వయసు వచ్చేదాకా కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని బతికేటట్టుగా చేయడం మాత్రమే మనం చేయాల్సిన పని తప్ప, వాళ్ళ భవిష్యత్తును మనం నిర్ణయించడానికి మనమే విధాతలం కాదు. కాబట్టి వాళ్ళ కోరిక, వాళ్ళ కాంక్షల తరపున ముందు పంపించడమే. ఎందుకంటే అది కాదని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎలాగూ జీవితం నరకం చేసుకోబోతున్నారు. దానికన్నా ఆ నరకం ఏందో వాళ్ళు స్వయం కృతాపరంగా మనం చేసిన తప్పు వల్ల కాకుండా వాళ్ళ తప్పు వల్ల నరకం చేసుకుంటా అనే విషయం తెలిసినప్పుడు ఏదైనా ఒక రోజున మారి వెనకన్నా రావాలి, లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళని అనుభవిస్తారు. అంతకన్నా మనం ఏం చేయలేము. పిల్లల్ని కనగలం తప్ప వాళ్ళ రాతల్ని మనం కనలేము. కాబట్టి మనం చేసే బలవంతంగా పరిస్థితులకు ఇవాళ సమాజం ఇట్లా బలైపోతుంది. దీనివల్లే ఇట్లాంటి వికృతమైనటువంటి ఆలోచనలు, వికృతమైన చేష్టలు వస్తున్నాయి. తత్ఫలితంగానే ఇవాళ హైదరాబాద్లో మనం ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్లోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. మీరు వెబ్సైట్లు ఓపెన్ చేస్తే కొన్ని వేల సైట్లు మనకు కనబడతాయి. ఇవి మీరు లైవ్ సెక్స్ అని చెప్పి వెబ్సైట్లో కొడితే కావాల్సినవి వస్తాయి. అంటే ఏంటంటే అది లైవో కాదో భగవంతుడు తెలుసు, మనకు తెలియదు సంగతి. కానీ అలాంటిది ఏదో చూస్తున్నాం అన్న భ్రమలో వీళ్ళు ఏదో ఒక ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్న విషయం.